హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. వీరికి వెంటనే పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారు. నెల పెన్షన్ మరి ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి, అదేవిధంగా ఇప్పటివరకు ఏ జిల్లాల వరకు అందించారు, ఇక టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటని తెలుసుకుందాం. తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 24వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి. మరోసారిగా ఛానల్ విజిట్ చేసినట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంక్షేమ పథకాలు అనగా రైతులకు సంబంధించి ఆసరా పెన్షన్లు కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. ఇక చూసిన ప్రతి ఒక్కరు కూడా విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్ ఏంటనే తెలుసుకుందామండి. వివిధ పత్రికలు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. కొండా సురేఖపై అధిష్టానానికి నివేదిక, ఇక మంత్రి వైఖరి సరికాదంటూ ఇక ఇందులో భాగంగా ఏఐసిసికి అనగా తెలిపినటువంటి పిసిసి సో ఖర్గేను కలిసిన సురేఖ, కొండా సురేఖ అంటే ఇటీవల కాలంలో రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇక రేవంత్ రెడ్డిపై ముఖ్యంగా కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక మరో అప్డేట్ ఇచ్చారండి. ఇందులో అన్ని విషయాలపైన మాట్లాడతాను, రాజకీయ కారణాలతో నా అమెరికా పర్యటనను అనుమతి ఇవ్వలేదంటూ కేంద్రపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముగిసిన లండన్ పర్యటన వచ్చిన తర్వాత ఇక ఏదైతే కొండా సురేఖ విషయం కావచ్చు అన్ని విషయాలు మాట్లాడతానంటూ అప్డేట్ ఇచ్చారు. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక బియ్యం నుంచి బంగారం వరకు బెంబేలిస్తున్నటువంటి ధరలు అనమాట. ఇందులో ముఖ్యంగా బక్కుమంటున్న వెల్లుల్లి, అంటే ఇప్పుడు బియ్యం కొనాలన్నా కూడా రేట్లు పెరిగాయి. అదేవిధంగా వెల్లుల్లి ధర అనేది గతంలో ఉండే ఇప్పుడు ఎంతుందో చూడండి. ఇక ఉల్లిగడ్డ కూడా ధర అనేది పెరిగింది, ఎండుమిర్చి ధరలు పెరిగాయి. ఇలా 20 నుంచి 50% వరకు పెరుగుదలతో ఇక ముఖ్యంగా పెరుగుదలతో చేకిన బెల్లం, చక్కెర అంటూ చెప్పారనమాట. పండుగల శుభకార్యాలకు వినియోగదారులు ఎవరైతే కొనుగోలు చేసిన సామాన్య ప్రజలకైతే పెరిగిందని చెప్తున్నారు. మేలు రకం బియ్యానికి సంబంధించి కిలో 63 రూపాయల నుంచి 70 రూపాయలకైతే ఉందన్నమాట. అంటే దీనివల్ల ఎండుమిర్చి అంటే ముఖ్యంగా మన బడ్జెట్ నెలవారీ సరుకుల ధరలు అనేది బడ్జెట్ పెరిగిపోతుంది అని చెప్తున్నారు. ఇక తీపి పదార్థాలు ధరలకు రెక్కలు వచ్చాయన్నమాట. సో ఏంటంటే ఇక తీయని పదార్థాలు కనుక తినాలన్నా కూడా చక్కెర అవసరం. ఉత్పత్తి తగ్గుదల, సరఫరా ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది. ఇక 6-7 వారాల్లోనే చక్కెర ధర రకాన్ని బట్టి కిలోకు 42 రూపాయల నుంచి 44 రూపాయలు, ఇక 60 రూపాయల నుంచి దాదాపు 65 రూపాయలకైతే పెరిగిందనమాట. బెల్లం కేజీ 55 రూపాయల నుంచి 70-75 రూపాయలకైనా పెరగడం అయితే జరిగిందనమాట. ఇలా బోనాలు, శ్రావణ మాసం పూజల నేపథ్యంలో పూలకు గిరాకీ ఏర్పడగా వ్యాపారులు దాన్ని సొమ్ము చేసుకుంటున్నా అంటున్నారు. సో ఇక మీ ప్రాంతంలో ఎంత ఉందనేది కూడా చాలా వరకు రేట్లు అయితే పెరిగాయని అంటున్నారు. సో మూల పూర ధర కూడా వచ్చేసి పూలు ఏదైతే ఉన్నాయో 20 రూపాయల నుంచి దాదాపు 50 రూపాయల వరకు కూడా ధర పలుకుతుందని చెప్తున్నారు అనమాట. రేట్లు మరింత పెరగవచ్చు అని చెప్తున్నారు. ఉల్లిగడ్డకు సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే ధరలు పెరుగుతున్నాయి కదా, కేంద్రం నుంచి స్టాక్ గోదాముల నుంచి వివిధ రాష్ట్రాలకైతే ఇక పంపిస్తూ ఉన్నారనమాట స్టాకు రైల్వే మార్గం ద్వారా. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా మనకు ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా క్లియర్గా అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. అసలు ఏం చెప్తున్నారు ఏంటంటే ఆసరా పెన్షన్లో మనకు ఈ నెల పెన్షన్లు అనేది మీరు ఒకవేళ తీసుకున్నారా లేదా, ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ మనకు బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్టు నెలకు సంబంధించి ప్రభుత్వం చెప్పేసింది, ఆల్రెడీ జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. కొంతమంది పోస్ట్ ఆఫీస్లో కూడా డబ్బులు అనేది 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అయితే స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో ఈ నెల 30 తారీఖు వరకు, కొన్ని జిల్లాల్లో వచ్చేసి వచ్చిన నెల 5 తారీఖు వరకు ఇలా పెన్షన్ తీసుకోవచ్చు. వీలుని బట్టి మీరు పెన్షన్లు అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే ప్రభుత్వం కొత్త మార్పులు అయితే చేశారు కాబట్టి లైవ్ అథెంటికేషన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏం చేశారంటే పెన్షన్లో భాగంగానే ప్రభుత్వం కొత్త మార్పులు అయితే చేయడం జరిగింది. లైవ్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేయాలని, పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలామంది అనర్హులు అయితే తేలిపోవడంతో వారందరి పెన్షన్లు క్యాన్సిల్ చేశారు కదా. సో ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ముఖ్యంగా భర్త చనిపోయినటువంటి భార్యకు, దివ్యాంగులకు వెంటనే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయాలని, వితంతులు కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా
ఇదైతే దివ్యాంగులకు సంబంధించి కావచ్చు. ఇక వీరికి తప్పనిసరిగా యూడిఐడి కార్డ్ అనేది తప్పనిసరిగా అవసరం పడుతుంది. యూడిఐడి కార్డులో భాగంగా ఇది ప్రభుత్వం ఏం చేసిందంటే 3 నెలలకు సంబంధించి దాదాపుగా ఏదైనా మనకు సదరం సర్టిఫికేట్ కావాలా, యూడిఐడి కావాలన్నా 3 నెలలు టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇందులో వచ్చేసి దివ్యాంగుల కేటగిరీలో వచ్చేసి అంటే ఇక తలసేమియా కావచ్చు, సికిల్ అనమీ అనేటువంటి వ్యాధిగ్రస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 540 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. సీఎంఓ ఆఫీస్కు నివేదిక ఇచ్చారు. వీరంతా కూడా ముఖ్యంగా ఈ నెల 25వ తారీఖున సంబంధితటువంటి జిల్లా హాస్పిటల్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ చేసుకోండి యూడిఐడికి సంబంధించి. అదేవిధంగా ప్రభుత్వం చెప్పినట్లు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఈ కార్డ్ అనేది మనకు అప్లై చేసుకున్న 2 రోజుల్లోనే పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే ఇంటికి వస్తాయని చెప్తున్నారు. తర్వాత ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఏదైతే యూడిఐడి కార్డు రావాలన్నా అప్లికేషన్ సంబంధించి ఇవన్నీ వెరిఫై అవ్వాలన్నా 3 నెలల సమయం పడుతుంది. అలా కాకుండా టైం అనేది మనకు ఈ నెల 31వ తారీఖు వరకు అయితే అందించారు. కాబట్టి వీరికి దివ్యాంగుల కేటగిరీలో వచ్చేసి 4016 రూపాయలు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు దివ్యాంగులకు సంబంధించి ఈ 3 కేటగిరీల వారికి ప్రాధాన్యత అయితే కల్పించే ప్రయత్నం అయితే చేశారనమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ నెల పెన్షన్లు మరి పెంచారా లేదంటే పాత పెన్షన్లు అందించారంటే పాత పెన్షన్లు అయితే అందించారు. ఇక కొత్త వారికి అవకాశాలు అయితే కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లేటెస్ట్గా తాజా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఏంటంటే మీరు ప్రతి నెల కూడా 6 కేజీల బియ్యం అయితే అందిస్తున్నారు కదా ఒక్కొక్కరికి, సన్న బియ్యం. అయితే మీరు ముఖ్యంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మరోసారి గడువు అనేది పొడిగించారు కాబట్టి కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వారికి మరి బియ్యం కూడా రాదన్నమాట. ఎందుకు రావు ఏంటనేది చూసుకున్నట్లయితే పేదల ఆకలి తీర్చేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కాబట్టి రేషన్ డీలర్లు అదేవిధంగా దళారులపై చట్టపరంగా ఉక్కుపాదం అవుతున్నారన్నమాట. రేషన్ కార్డులు శాశ్వతంగా రద్దు అవుతాయి అన్నమాట. కార్డులు ఉచితంగా ఇచ్చిన సన్నబియ్యమే కదా అని చెప్పేసి బయట మార్కెట్లో 10 రూపాయల నుంచి 15 రూపాయలకైతే ఇక అమ్ముకుంటూ ఉన్నారనమాట. అటువంటివి కనుక ఆధారాలతో కార్డు లబ్ధిదారులు దొరికినట్లయితే వారు కార్డులు రద్దు చేస్తారు. ఇక వరుసగా 6 నెలలకు సంబంధించి కూడా బియ్యం కనుక తీసుకోకపోయినా కూడా అనర్హుల లిస్టులో గుర్తించడం జరుగుతుంది. డీలర్ల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం అయితే జరుగుతుంది అనమాట. షాపుల వద్ద దందా జరుగుతుందని చెప్పేసి బ్లాక్ మార్కెట్లో రీసైకిల్ చేసి మళ్ళీ ఇవి 10 రూపాయల నుంచి దాదాపు 20 రూపాయలు 25 రూపాయల చొప్పున ఇతర మార్గాల్లో అక్రమ సంపాదన అయితే చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది అనమాట. ఎవరు కూడా మీ యొక్క రేషన్ సంబంధించిన బియ్యాన్ని ముఖ్యంగా తీసుకోవాలన్నమాట. ఇలాంటివి అయితే తప్పులు అయితే చేయకండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్రంలో అంటే ఈరోజు కొన్ని గ్రామాల్లో అయితే అందిస్తున్నారు. ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ కొన్ని గ్రామాల వారీగా డప్పు సాటింపులు అయితే చేసి ఏ రోజు ఇస్తున్నాం ఏంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అనుకుంటా చెప్తున్నారు. దీనికి ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు కూడా వచ్చి పంపిణీ అయితే చేస్తారు. కాబట్టి కొత్త కార్డులు వాటర్ ప్రూఫ్తో పాటు భద్రతా ఫీచర్లు QR కోడ్ అయితే ఉంటుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నమాట.